హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం ఈరోజు ఏంటంటే ఎరేలో ఎలిమెంట్ని రివర్స్ చేయడం వల్ల తెలుసుకుందాం. సో రెండు రకాల వేస్ అయితే ఉన్నాయి, ఒకటి బ్రూట్ ఫోర్స్, ఒకటి ఆప్టిమల్. ఎప్పుడు మనం చేసేదే. సో ఇప్పుడు మనం రెండు అప్రోచెస్ చూద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఆబ్వియస్లీ మనం ఎరే తీసుకోవాలి కాబట్టి ఎరే 1, 2, 3, 4, 5 తీసుకున్నా అండ్ ప్రింట్ ఆఫ్ రివర్స్ ఎరే బ్రూట్ ఫోర్స్ కామా దీనికి మనం పాస్ చేద్దాం అంతే. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ రాద్దాం. బై ది వే మీరు కూడా ఎప్పుడన్నా ఏదన్నా సొల్యూషన్ రాసినప్పుడు ప్రతిదీ ఇలా ఫంక్షన్ రాయడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఇలా రాసుకోవడం అన్నది. సో ఇప్పుడు సొల్యూషన్ అలవాటు చేద్దాం. 1, 2, 3, 4, 5 ఉన్నాయి, దీన్ని మనం రివర్స్ చేయాలి. రివర్స్ చేయడానికి ఎలా చేయొచ్చు, మామూలుగా అందరూ చెప్పేది ఎలా అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఫర్ లూప్ రాసేసి మొత్తం అన్ని ఎలిమెంట్స్ని లాస్ట్ నుంచి యాడ్, నెగిటివ్ ఇండెక్సింగ్ ఒకటి ఉంది కాబట్టి పైథాన్లో దాన్ని లాస్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చేద్దాం అని అంటారు. అది అంత మంచి వే కాదనమాట. అలా కూడా చేయొచ్చు, కాదంటలేదు. రివర్స్ అన్న మెథడ్ కూడా వాడుకోవచ్చు, బట్ మాన్యువల్గా మనం ఇలా రివర్స్ చేయాలంటే కనుక బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే మనం ఐటరేషన్స్ తగ్గించాలి, ఎందుకంటే అది జస్ట్ స్వాప్ చేయడమే కదా, ఉన్న ఎలిమెంట్స్ని అటు ఇటు మార్చడం. సో మొత్తం అంతా ఐటరేట్ అవసరం అవసరం ఉంది, ఓఎఫ్ఎన్ కాంప్లెక్సిటీ అవసరం అందుకు మనకి అవసరం లేదు కదా. సో దాన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు నేను చెప్తా చూడు, ఇది 1, 2, 3, 4, 5 ఉన్నాయి అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 బాక్సులు అనుకో. సో 1 దగ్గర ఈ 5 రావాలి, 5 దగ్గర 1 రావాలి, 2 దగ్గర 4 రావాలి, 4 దగ్గర 2 రావాలి, 3 అక్కడ ఉంది అక్కడ ఉంటుంది. అంటే మనం ఈ లూప్ అనేది తిన్నంగా రాస్తే ఈ రెండు తీసుకొని అటు స్వాప్ చేయడం, ఆ రెండు తీసుకొచ్చి ఇటు స్వాప్ చేయడం, ఈ రెండు చేస్తే చాలు, అంతేగా. మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అంటే లైక్ ఆడ్ నెంబర్ వచ్చేలాగా ఉందనుకో, ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, మధ్యలో పట్టించుకో అవసరం లేదు. లెఫ్ట్ ఓడ్ దాన్ని అటు పక్క మూవ్ చేస్తే అటు నుంచి ఇటు పక్కగా మూవ్ చేసేయచ్చు. ఈవెన్ నెంబర్స్ అయితే మొత్తం చేంజ్ అవుతాయి అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, హాఫ్ వరకు తగ్గించవచ్చు అని ఒక ఐడియా వచ్చింది, అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు మార్చుకోవడానికి ఉందని అర్థమైంది. ఇప్పుడు దాన్ని కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేద్దాం చూద్దాం. సింపుల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రస్తుతానికి లెంత్ని, ఈ ఎరే లెంత్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే మనం ఈ ఇండెక్సింగ్ వాడుకుని తెచ్చుకోవచ్చు కదా. సో ఈ లెంత్ అనేది నేను స్టోర్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక ఫర్ లూప్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, మనం సగం వరకే రన్ చేయాలనుకుంటున్నాం, పూర్తిగా కాదు సగం వరకు రన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ డబుల్ మోడ్ 2 అనమాట. ఇలాగ ఎందుకు రాశాను మీకు డౌట్ రావచ్చు. నేను సింపుల్గా మీకు కింద అవుట్పుట్ ఎలా వస్తుందో ప్రింట్ చేసి చూపిస్తాను. ఎన్ మోడ్ 2 అని రాసినప్పుడు ఏమవుద్దంటే 2.5 వచ్చిందా. ఈ డబుల్ మోడ్ అనుకో, దీన్ని ఫ్లోర్ డివిజన్ అంటారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఫ్లోర్ డివిజన్, ఈ 0.5 ఎగిరిపోతుంది. అదిగో 2 మనకి ఇండెక్సింగ్ 0.5 పనిచేయవు కదా. సో అందుకే మనం ఈ డబుల్ మోడ్ అన్న థింగ్ వాడుతున్నాం అనమాట. ప్రస్తుతానికి ఇది రిమూవ్ చేస్తున్నా, మనం తర్వాత రాద్దాం. అండ్ ఇదిగో ఇది అన్కామెంట్ చేశాను. ఇప్పుడు ఎన్ మోడ్ 2 అంటే ఎంత వచ్చింది, 2 వచ్చింది, అంటే ఎక్కడి వరకు రన్ అవుతుంది. 2 అంటే ఎంత, మనకి రేంజ్ -1 కదా, అంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి మనం ఇచ్చిన నెంబర్ -1 వరకు వెళ్తుంది. అంటే మనం 2 ఇచ్చాం అంటే 0, 1. ఇంకో ఎరే ఆఫ్ 0 అంటే 1 వస్తుంది, ఎరే ఆఫ్ 1 అంటే 2 వస్తుంది, అంతేగా. ఇంకా రన్ అవుతుంది, 2 సార్లు రన్ అవుతుంది ఈ లూపు, చూసారా, 2 సార్లు రన్ అవుతుంది. ఇప్పుడు మనం లోపల లాజిక్ రాయాలి, ఎలాగా, స్వాప్ చేయడానికి రాయాలి. మన దగ్గర లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ ఉంది, ఇండెక్స్ వాల్యూ ఉంది, పైన ఎన్లో స్టోర్ చేసుకున్నాం కదా లెంత్ ఆఫ్ ఎరే అని. సో లాస్ట్ ఎలిమెంట్ నెంబర్ ఉంది, ఈ స్టార్టింగ్ ఎలిమెంట్స్ అనే నెంబర్ ఉంది. మనం జస్ట్ ఏం చేయాలి, స్వాప్ చేయడానికి కోడ్ రాయాలి, చెప్తా. కానీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనుకుంటున్నా. ఎరే ఆఫ్ ఐ కామా స్పేస్ ఇచ్చి మరి రాస్తున్నాను, క్లియర్గా చూడండి. ఎరే ఆఫ్ మన దగ్గర ఏముంది, ఎన్ ఉంది, ఎన్ వాల్యూ ఎంత 5, ఎందుకంటే కింద మనం ఎలిమెంట్స్ ఇచ్చింది 5 కాబట్టి ఎన్ వాల్యూ 5. సో ఎన్ మనం ఏం చేయాలి నెక్స్ట్, మనం లాస్ట్ నుంచి ముందుకు వస్తూ ఉండాలి. ఈ ఐ ఏమవుద్దంటే 0, 1 దాకా వెళ్తుంది. మనం దాన్ని ఏం చేయొచ్చు, ఎన్ అనేది 5 ఉంది. సో ఇప్పుడు మనం 0 కాబట్టి లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయొచ్చు, 5 అంటే రాదు, ఎందుకంటే ఇండెక్సింగ్ అన్నది, నేను చెప్పింది మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటున్నాను. సో ఇండెక్సింగ్ ఎలా అవుతుంటే 0, 1, 2, 3, 4. సో ఇది కొంచెం కింద రాస్తా, లేకపోతే సో కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇక్కడ చూడండి, array of I అన్నప్పుడు
ఇక్కడ ఎలా రన్ అవుతుంది కామెంట్స్లో రాస్తున్నాను చూడు. 0 1 వరకే రన్ అవుతుంది. మనం n mod 2 చేసిన 2 వచ్చిందా 2 - 1 వరకు రేంజ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, లాస్ట్ ఇండెక్స్ది కౌంట్ అవ్వదు. సో 2 సార్లు రన్ అవుతుంది. 0 1 ఉంది, i 0కి 1కి వస్తుంది. ఇప్పుడు array of i అన్నప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ వాల్యూ ఇది వస్తుంది 1. array of 1 అంటే ఇది పక్కన ఉన్న వాల్యూ 2. ఓకేనా, ఇది క్లారిటీగా ఉంది కదా. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇక్కడ n వాల్యూ ఎంత ఉందో చూడు. n వాల్యూ ఎంత ఉందంటే 5 అనమాట. ఎందుకంటే లెంత్ ఎప్పుడు 1 నుంచి కౌంట్ అవుతుంది, ఇండెక్స్ మాత్రమే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 1 2 3 4 5 ఎలిమెంట్స్ మొత్తం ఎరలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 5 వచ్చింది. ఇక్కడ ఇండెక్సింగ్ పరంగా చూస్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4. ఓకేనా, ఇండెక్స్ అంటే 0తో స్టార్ట్ అవుతుంది. ఇది క్లారిటీ ఉంటే చాలు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 5 ఉంది ఆల్రెడీ. అప్పుడే మనం లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే ఏం చేయొచ్చు, n - 1 అంటే 4 లాస్ట్ ఎలిమెంట్ వచ్చింది, అవునా కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, సింపుల్ మనం స్వాప్ చేయాలి కదా, ఏం అవసరం లేదు. array of n - 1 కామా array of i అన్న అంటే ఇప్పుడు ఇంకో స్టార్టింగ్ రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాం. ఇంకో 1 ఇది వచ్చేసి లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అయింది కదా 5. ఏం చేసాం, ఈక్వల్ టు ఈ ఫస్ట్ దానికి ఈక్వల్ టులో ఉన్న తర్వాత ఇక్కడ ఉంది లాస్ట్ ఎలిమెంట్ ఉంది, దీనికి ఈ ఎలిమెంట్ స్వాప్ చేసాక రాస్తాం. కానీ ఈ కోడ్ కరెక్ట్గా రన్ అవ్వదు. ఇంకొక చిన్న మోడిఫికేషన్ చేయాలి. ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫస్ట్ అడ్రస్లో ఇక్కడ array of i దగ్గర 0th ఎలిమెంట్ అంటే 1 వచ్చింది, n - 1 అంటే 5 - 1 4 కాబట్టి 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ అడ్రస్కి వెళ్ళేటప్పటికి array of i అంటే 2కి అప్డేట్ అయిపోద్ది, ఎందుకంటే ఇక్కడ 1 i అప్డేట్ అయిపోద్ది కదా 1కి. సో array of 1 అంటే 2 వచ్చింది, ఫైన్. బట్ మనకి ఇక్కడ లెన్ అనేది అప్డేట్ అవ్వలేదు. లెన్ ఇంకా 5 దగ్గర ఉంది. మళ్ళీ n - 1 అంటే ఈ ఎలిమెంటే సెలెక్ట్ అవుతుంది, ఇది సెలెక్ట్ అవ్వదు. ఏం చేయొచ్చు అప్పుడు, చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు గైస్. ఇక్కడ -i పెడితే చాలు, n - 1తో పాటు -i పెడితే చాలు. -i ఎందుకు బ్రో ఇలా రాసో పిచ్చెక్కిపోతుంది అని అడగచ్చు మీరు. ఏం లేదు, n - 1 అన్నప్పుడు ఏమైంది, 5 - 1 అయింది, లాస్ట్ ఎలిమెంట్ వచ్చింది. ఓకేనా, ఫస్ట్ అడ్రస్లో ఇట్స్ ఫైన్. సెకండ్ అడ్రస్లో i 1కి ఇంక్రీజ్ అయింది కదా, మనకి లాస్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి, ఇంకొకటి డిక్రీజ్ అవ్వాలి. అంటే దాని ముందు నెంబర్ సెలెక్ట్ అవ్వాలి. ఇందాక ఫస్ట్ అడ్రస్లో 5 సెలెక్ట్ అయింది, ఇప్పుడు 4 సెలెక్ట్ అవ్వాలి. ఏం చేస్తావు, ఆల్రెడీ మన దగ్గర i వాల్యూ 1కి అప్డేట్ అయి ఉంది, దాన్ని మైనస్ చేస్తావు. ఇప్పుడు 4 - 1 ఇప్పుడు n - 1 అంటే n అంటే 5, n - 1 అంటే 4, లాస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు i దగ్గర ఎంత ఉంది వాల్యూ 1 ఉంది, 4 - 1 చేస్తే ఎంత 3. మనకి లెఫ్ట్ సైడ్ ఏమో array of i అంటే 2 సెలెక్ట్ అయింది, అంటే i 1 కాబట్టి array of i అంటే 2 సెలెక్ట్ అయింది. రైట్ సైడ్ వచ్చేసి n - 1 - i అన్నాం, లేదా n - i - 1 కూడా రాసుకోవచ్చు. ఆర్డర్ ఎలా రాసినా పర్లేదు, రాయడం మాత్రం పక్క రాయాలంతే. ఓకే, ఇది రాసిన తర్వాత ఏమవుద్ది, ఆ 4 కాస్త 3 అవుతుంది, అంతే, స్వాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం సింపుల్గా ఇక్కడికి వచ్చేసి రిటర్న్ array అంటాం, అంతే సింపుల్. ప్రస్తుతానికి ఈ కామెంట్స్ తీసేస్తున్నా, అంటే అంత క్లీన్గా ఉండదు కదా అని చెప్పేసి అంతే. ఇప్పుడు చూడండి 5 4 3 2 1 వస్తుంది. ఓకేనా, కావాలంటే బిఫోర్ అని చెప్పి array అంటున్నా, ఇదిగో ఇంకో బిఫోర్ 1 2 3 4 5 రివర్స్ చేసిన తర్వాత 5 4 3 2 1 అయిపోయింది. ఇది బ్రూట్ ఫోర్స్ వే. ఓకేనా, బ్రూట్ ఫోర్స్ వే అంటే ఇది. ఇప్పుడు మనం ఆప్టిమల్ రాద్దామా, కంగారు పడద్దు, చాలా ఈజీ, ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఆప్టిమల్ అమ్మా ఎంత ఈజీ చెప్పనా, చాలా ఈజీ అసలు. ఆప్టిమల్ ఆఫ్ array అంటావు, రిటర్న్ వచ్చిన arrayని array ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబల్ కాలన్స్ అనమాట, సింగిల్ కాలన్ కాదు డబుల్ కాలన్ పెట్టి -1 అంటావు, అంతే అయిపోయింది. ప్రస్తుతానికి బ్రూట్ ఫోర్స్ అన్నది కామెంట్ చేస్తున్నా, లేకపోతే అది కూడా ప్రింట్ అయిపోతుంది, కింద కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. చూడండి ఆప్టిమల్ది array రివర్సింగ్ ఆప్టిమల్ది 5 4 3 2 1 అయిపోయింది. ఎలా బ్రో అలా, అసలు ఎలా, హౌ అంటే ఇక్కడ మామూలుగా మనం ఏం చేస్తాం, ఇంకో కొంచెం జూమ్ చేస్తాం మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ మామూలుగా ఇది ఇలా రాసామంటే ఇండెక్స్
యూజ్ చేసి తెచ్చుకుంటున్నట్టు. అదే ఇలా రాసామనుకో, అంటే పెద్ద అరే నుంచి ఫ్రమ్ స్టార్టింగ్ ఎలిమెంట్ టు 4 - 1 అంటే థర్డ్ ఎలిమెంట్ దాకా. అంటే 0 అంటే ఇది ఇండెక్స్ ఇచ్చాం ఇక్కడ. ఇక్కడ 1:4 అని ఇచ్చాం. అంటే 1 అంటే ఇంక ఇది 1, ఇక్కడ 0, ఇది 0, ఇది 1. అంటే 2 దగ్గర స్టార్ట్ అయింది, 2 దగ్గర స్టార్ట్ అయ్యి 4 అన్నాం. 0, 1, 2, 3, 4. 4 అంటే మళ్ళీ 4 సెలెక్ట్ అవుతుంది. 3 అంటే 2, 3, 4 మాత్రం వస్తాయి ఈ అరేలోకి. ఇప్పుడు మనం ఏం చేసాం, సింపుల్గా పక్కన ఇంకొక కాలం పెట్టా. ఇది ఏంటంటే మధ్యలో వాల్యూ స్కిప్ చేయడానికి అనమాట. ఓకేనా. సో మనం దీని ఇక్కడ 2 పెట్టామనుకో, ఈ ఎంటీగా వదిలేసాం అనుకో, స్టార్టింగ్ ఎంటీగా వచ్చి ఇక్కడ 2 పెట్టేసాం అనుకో, ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అరేలో ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ అవుతాయి. మధ్యలో 2 నెంబర్ స్కిప్ చేస్తాం. ఇప్పుడు 1 ప్రింట్ చేసింది అనుకో, 2, 3 వదిలేసి మళ్ళీ 4 తీసుకుంటుంది. ఇది ఒక సింటాక్స్. ఇప్పుడు మనం దీని ప్లేస్లో నేను ఏం చేశాను, -1 నెట్ట. మామూలుగా మనం -1 ఎందుకు రాస్తాం, లాస్ట్ ఎలిమెంట్ని తెచ్చుకోవడానికి రాస్తాం. ఇది ఓకేనా. ఇప్పుడు ఇదంతా రాసి -1 రాసాం కదా, మామూలుగా ఈ కాలమ్స్ లేకుండా -1 రాసామనుకో, ఈ 2 కాలమ్స్ లేకుండా -1 రాస్తే 5 వస్తుంది అనమాట. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్ అంటారు. ఇది ఓన్లీ తెలిసి పైథాన్లోనే ఉంది, వేరే లాంగ్వేజ్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, బట్ పైథాన్లో ఉందని మాత్రం నాకు బాగా తెలుసు. ఓకే. సో స్టార్టింగ్ నుంచి అయితే మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్సింగ్ అనేది. అదే ఎండింగ్ నుంచి అయితే -1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా అన్నప్పుడు ఏమవుతుంది, మనకి 5 వస్తుంది -1 అన్నప్పుడు. ఇప్పుడు నేను ముందు ఏం చేస్తాను, 2 కాలమ్స్ పెట్టా, 2 కాలమ్స్ పెట్టా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు -1 అన్న. ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ ఎలిమెంట్ అలా ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట, మొత్తం రివర్స్ అయిపోతుంది అనమాట ఆ ఏరియా అంతా. సో అందుకు మనకి ఇలా ఒక్క లైన్లో ఈ ఆటోమేలో మనకి ప్రింటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఒకసారి 2 మీకు రన్ చేస్తా చూడండి. బ్రూట్ ఫోర్స్ వేలో అయిపోయింది, అండ్ ఆప్టిమల్ వే. ఓకే, ఆప్టిమల్ వే మళ్ళీ ఇక్కడ 1, 2, 3, 4 ఎందుకు వచ్చింది అనుకున్నారా, ఇక్కడ బ్రూట్ ఫోర్స్ వేలో మనం ఆల్రెడీ రివర్స్ చేసేసాం కదా అదే అరేని. సో రివర్స్ చేస్తాం కాబట్టి మళ్ళీ దాన్ని రివర్స్ చేసింది ఆప్టిమల్ వే అన్నది, అందుకని వచ్చిందనమాట. దీన్ని ఇంకా చేయొచ్చు అంటే డాట్ కాపీ యూస్ చేసి చేయొచ్చు అనుకుంటా. ఒకసారి ట్రై చేద్దాం. ఏముంది, మనం తెలిసిన వాటిని ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. ఎస్, ఇక్కడ మనం ఏం చేసాం, చాలా సింపుల్, కాపీ అన్న మెథడ్ వాడాను. అరేను కాపీ చేసుకుని వేరే, అంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే డైరెక్ట్ ఈ అరే పాస్ అయిపోతుంది పైకి. ఓకేనా, ఈ అరే పాస్ అయిపోయి ఇదే అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేశాను, దీన్ని అంతా కాపీ చేసుకుని పంపించమన్నాను అంతే. సో ఈ కాపీ అప్డేట్ అయ్యి వెనక్కి వస్తుంది, ఈ ఒరిజినల్ మాత్రం చేంజ్ అవుతుంది అనమాట డాట్ కాపీ అన్నప్పుడు అది. సో అప్పుడు మనకి 2 సార్టింగ్ అయ్యి వచ్చేసినాయి. సో ఇది సార్టింగ్ కాదు రివర్స్ అయ్యి వచ్చినాయి. సో ఇది ఎలిమెంట్ రివర్స్ చేయడం అనమాట. 2 వేసి చూపించేశాను. ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ స్టెప్ మాత్రం కన్ఫ్యూజ్ అయితే ఒక్కసారి మళ్ళీ వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. పక్కన హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని కోడ్ రాసేటప్పుడు ఆ ఇండెక్స్ వాల్యూస్ వేసుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ డబుల్ మోడ్ టూలు ఇవన్నీ డౌట్ వచ్చినాయి అనుకో, ఒక్కసారి ప్రింట్ చేయండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అందుకని ఇందాక నేను చూసారు కదా ఏం చేశాను, నేను కూడా ప్రింట్ చేసుకున్నాను కదా. సో మీరు కూడా ఓన్గా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ చూస్తా కూర్చుంటే పని అవుతుంది. మీరు కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి, అయితే ఏమవుతుందో తెలుసుకోవాలి అంతే. తెలుసుకుంటే చాలు. మనం ఫ్యూచర్లో ఇంకా లీడ్ కోడ్ ఇవన్నీ చేద్దాం, బట్ దానికి ఇంకా టైం ఉంది. ముందు కొంచెం బేసిక్స్ బాగా బ్రష్ అప్ అయిన తర్వాత అవన్నీ స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇవాళ వీడియో గైజ్. ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్లే కొంచెం వీడియోస్ ఎక్కువ మందికి పుష్ అవుతుంది. లేకపోతే ఈ ఎడ్యుకేషన్ కోడింగ్ వీడియోస్ ఎవరు చూడరు అనమాట. సో కొంచెం మీరే సపోర్ట్ చేయాలి నాకు. ఓకే, సో గట్టిగా లైక్ అయితే చేయండి. అండ్ బై ద వే, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో ఏంటంటే నేను చదువుకోవడానికి లింక్స్ ఇస్తాను, అండ్ అలాగే కోడింగ్ క్వశ్చన్స్ అయినా ఉంటే కూడా వాటి లింక్స్ కూడా నేను కింద ప్రతి వీడియోకి ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి డైలీ. అండ్ అక్కడే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఉంటుంది, ఒకసారి కుదిరితే చెక్అవుట్ చేసి ఫాలో చేయండి. ఓకేనా, మళ్ళీ రేపు వీడితో ముందంట. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.